హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రిపబ్లిక్ డే స్పెషల్ ఒక మంచి ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నార్మల్గా ఉన్న మీ ఫోటో ఇస్తే గూగుల్ జెమినీ ఇలా క్రియేట్ చేస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో మీకు జెమినీ ఏఐ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది, ఇదే ప్రాంప్ట్. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ ఫోన్లో లేకపోతే ప్లే స్టోర్లో ఉంది, యాప్ స్టోర్లో ఉంది. జెమినీ అని సెర్చ్ చేస్తే వస్తుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేసుకోండి. ఇలా వస్తుంది. కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్కి జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా కూడా ఇచ్చే ఫోటో ఎక్కువ క్వాలిటీగా దగ్గరగా హెయిర్ ఫేసు కనిపిస్తే వచ్చే అవుట్పుట్ కూడా అంతే అందంగా ఉంటుంది. కొంచెం మంచి ఫేసు నీట్గా కనిపించేది సింగిల్గా దిగింది ఇవ్వండి. వీలైతే సెల్ఫీ దిగానే ఇవ్వండి, కొంచెం స్మైల్ ఇచ్చుకుంటూ అదే ఫేస్ వస్తుంది. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఎప్పుడు ఇదే స్టైల్ రాదండి, చూపిస్తాను చూడండి. మీకు ఎగ్జాంపుల్గా మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను. ప్లస్ గ్యాలరీ అంటే ఫస్ట్ నుంచి క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ అక్కడ కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేస్తున్నాను. మీరు క్రియేట్ చేసే ప్రతిసారి మోడల్ మారుతుంది. మీరు ఇచ్చేది ఒకే ఫోటో, ఒకే ప్రాంప్ట్. ఎన్నిసార్లు క్రియేట్ చేసుకుంటే అన్ని మోడల్స్ క్రియేట్ చేస్తుంది. అది దీంట్లో ఉన్న స్పెషాలిటీ. మనకు నచ్చిన మోడల్ వచ్చే వరకు ఒకే ప్రాంప్ట్ ఒకే ఫోటోతో క్రియేట్ చేస్తుంటే మనకు నచ్చిన స్టైల్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఇచ్చాను, ఇందాక అలా వచ్చింది, ఇప్పుడు అలా వచ్చింది. ఇది నచ్చింది నాకు, ఇది క్లిక్ చేశాను. కింద ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేశాను. ఇది మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.